వెల్కమ్ టు క్రిప్టో తెలుగు. ఓకే. ప్రీవియస్‌లీ మనం డ్రా చేసుకున్న సపోర్ట్ గాని, రెసిస్టెన్స్ గాని, కీ లెవెల్స్ ఇవి 1 ఆర్ 2 దగ్గర ఐ ఎక్స్‌పెక్టెడ్. సో 100,000 వరకు మెనీ పీపుల్ ఆర్ వెయిటింగ్. 100,000 అనేది ఒక మైల్‌స్టోన్ లాగా. బట్ ఒక $500-600 డిఫరెన్స్‌తో బిట్‌కాయిన్ స్టార్టెడ్ డంపింగ్. ఓకే. సో అండ్ ఇక్కడ వన్ మోర్ థింగ్ చూడండి. మనం ఏదైతే ఇక్కడ సపోర్ట్ డ్రా చేసుకున్నామో, సో ఐ టోల్డ్ యూ దిస్ ఈస్ ఎ జోన్ అని చెప్పి. సో జోన్‌ని డ్రా చేసుకోవాలి అనంటే ఇలా డ్రా చేసుకోవాలి. సో ఐ యామ్ రిమూవింగ్ దిస్ లైన్. సో, దీన్ని ఎగ్జాక్ట్‌గా డ్రా చేసుకోవాలి అనంటే, బాడీని టచ్ చేయాలి. ఇక్కడ కింద ఈ 2 క్యాండిల్స్ బాడీని టచ్ చేస్తున్నాము. ఈ విక్స్‌లో ఏదైతే హైయెస్ట్ విక్ ఉందో, సో, ఆ విక్ వరకు ఫిల్ చేయాలి. దిస్ ఈజ్ జోన్ అవుతుందిప్పుడు. ఓకే. సో, కానీ ఇక్కడ చూడండి జోన్ వరకు గూడా రాలేదు అండ్ తిరిగి మళ్ళీ పంప్ అవుతుంది. బట్ యెస్టర్‌డే ఇట్ ఈస్ ఎ వెరీ హ్యూజ్ క్యాండిల్. సో, ఏమై ఉంటది? దీని రీజన్ ఏమై ఉంటది? బిట్‌కాయిన్ తిరిగి మళ్ళీ పంప్ అవుతదా? డంప్ అవుతదా? సో, ఒకవేళ డంప్ అయితే మనకు బెస్ట్ ఎంట్రీస్ ఎక్కడ దొరుకుతాయి? వీటన్నిటి గురించి డిస్కస్ చేసుకునే ముందు, సో, ఇంకా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. లింక్ ఈస్ ఇన్ ద డిస్క్రిప్షన్. ఓకే. ప్రొవైడింగ్ చాట్ ప్యాటర్న్స్ హియర్ విత్ గుడ్ సపోర్ట్స్. సో, ఇలాంటి సపోర్ట్స్ ఉన్న చాట్ ప్యాటర్న్స్ మీరు చూసినప్పుడు ఐడెంటిఫై చేసి ఎంట్రీస్ ప్లాన్ చేసుకోగలిగితే దిస్ కంటెంట్ ఈస్ డెఫినెట్‌లీ హెల్ప్ యూ టు మేక్ మనీ. ఇంకా క్రిప్టోకి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ కానీ, అప్డేట్స్ కానీ, వాటెవర్ ద ఇన్ఫర్మేషన్ యూ నీడెడ్, సో, ఇక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇక్కడ చూడండి. ఆ కరెక్షన్ గురించి ఇన్ఫార్మ్ చేశాను. ఆఫ్టర్ కపుల్ ఆఫ్ డేస్‌లో గుడ్ కరెక్షన్ వచ్చింది అండ్ మెనీ పీపుల్ ఆర్ లిక్విడేటెడ్. Still we made money in premium. So there is another premium channel for particular signals. If you want signals, contact me for that. So we started one more service for portfolio management. So signals తీసుకోవడం కష్టంగా ఉన్న వాళ్ళకి. So we'll do portfolio management also without taking any money into our hand. Okay. So contact this number. ఓకే. ఇక్కడ ఈటీఎఫ్ ఇన్‌ఫ్లోస్ చూడండి. $703,000,000. ఇట్ ఈస్ వెరీ హ్యూజ్. సో ఓవరాల్‌గా నవంబర్‌లో దిస్ అవుట్‌ఫ్లో ఈస్ వెరీ హ్యూజ్. 1,000,000 మార్క్ దగ్గర ఈ అవుట్‌ఫ్లో వచ్చింది అనంటే ఇట్ ఈస్ నాట్ గుడ్. సో బీ అవేర్ ఆఫ్ దిస్. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ 1,000,000 మార్క్ దగ్గర. ఓకే. బీ కేర్‌ఫుల్ అబౌట్ ఫ్యూచర్ ట్రేడింగ్ ఎస్పెషల్లీ. ఓకే. సో కమింగ్ టు 4 అవర్ టైమ్ ఫ్రేమ్. 4 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో చూడండి. ఇక్కడ ఈ లెవెల్ దగ్గర ఒక స్మాల్ జోన్‌ని మార్క్ చేసుకుంటే, సో డైలీ టైమ్ ఫ్రేమ్‌లో కూడా చెక్ చేసుకుంటే ఇట్ ఈస్ ఇక్కడ కింద ఒక విక్ ఫార్మ్ అయ్యి ఉంది. సో ఇప్పుడు ఛాన్సెస్ ఎలా ఉన్నాయి అనంటే బిట్‌కాయిన్ ఇక్కడ వరకు పంప్ అయిన తర్వాత ఇది కీ లెవెల్ అవ్వబోతుంది. ఓకే. సో 95,800 నుంచి 96,000 వరకు ఒక కీ లెవెల్ అవ్వబోతుంది. సో ఇది బ్రేక్ అవుతుందా? ఇది బ్రేక్ అయ్యి అబోవ్ సస్టైన్ అయితే పంప్ అవుతది. ఇది బ్రేక్ చెయ్యలేకపోతే ఇలాగ ఇప్పుడు ఎలా అయితే విక్ ఫార్మ్ అయిందో సేమ్ అలాగే దీన్ని హిట్ చేసి తిరిగి మళ్ళీ డంప్ అవుతూ ఉంటే మీరు అట్‌లీస్ట్ 4 అవర్ క్యాండిల్ అయినా చెక్ చేసుకోవాలి. సో 4 అవర్ క్యాండిల్ దీని అబోవ్ సస్టైన్ అయితే పంప్ అవ్వడానికి పాసిబిలిటీస్ ఎక్కువున్నాయి. ఒక విక్ ఫార్మ్ చేసి తిరిగి మళ్ళీ దీన్ని మంచి రెసిస్టెన్స్ కింద డంప్ అవుతూ ఉంటే, తిరిగి ఇక్కడి వరకు వచ్చే అవకాశం ఉంది. 91,900 నుంచి 91,500 ఆర్ 400 అనుకోండి. సో ఇక్కడి వరకు వచ్చే అవకాశం ఉంది. ఇది మేజర్ సపోర్ట్ అని చెప్పలేము కానీ, ఒక మంచి సపోర్ట్ కింద యాక్ట్ అవుతది. ఓకే. సో ఆఫ్టర్ దట్ ఈ సపోర్ట్ చూడండి. ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది. ఇక్కడ ఒక లైన్ మార్క్ చేసుకుంటే నేను జోన్ డ్రా చేయట్లేదు. ఎందుకంటే పైన ఆల్రెడీ జోన్ ఉంది కాబట్టి. సో ఒక లైన్ మార్క్ చేసుకోండి. ఎలా అయితే మనం డైలీ టైమ్ ఫ్రేమ్‌లో చెక్ చేసుకున్నామో 4 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో కూడా చెక్ చేసుకోవాలి. ఓకే. సో ఎక్సలెంట్‌గా విక్ ఇక్కడ చూడండి విక్స్ ఫార్మ్ అయినాయి. ఈ 2 క్యాండిల్స్ మిడిల్‌లో కంటే దీన్ని కొంచెం పైకి తీసుకెళ్ళి ఎగ్జాక్ట్‌గా మిడిల్‌లో పెడితే ఇట్ విల్ బి వెరీ గుడ్. సో 4 అవర్ అండ్ డైలీ టైమ్ ఫ్రేమ్ బోత్ చెక్ చేసుకుంటే ఎగ్జాక్ట్ లెవెల్ దొరుకుతుంది. ఓకే. దేర్ ఈస్ అనదర్ హిడెన్ సపోర్ట్ హియర్. ఓకే. ఒకవేళ ఈ లెవెల్ 80-90% ఇక్కడ బిట్‌కాయిన్ మంచి సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ ఇది బ్రేక్ అయితే. ఇది 40-50% ఆర్ మాక్సిమం 60% వరకు సపోర్ట్ ఇవ్వగలదు. బట్ ఇట్ ఈస్ 80-90% వరకు మంచి సపోర్ట్ ఇస్తుంది. దిస్ విల్ 95-99% సపోర్ట్ ఇచ్చే లెవెల్ ఇది. దిస్ ఈస్ ఎ హిడెన్ సపోర్ట్. ఓకే. సో ఒకవేళ బిట్‌కాయిన్ ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ అవుతూ సో ఈ జోన్ ఈ లెవెల్ దగ్గర అయితే నేను చెక్ చేయమనే చెప్తాను. బ్లైండ్‌గా ఎంటర్ అవ్వమని చెప్పట్లేదు. ఇది బ్రేక్ అయితే మాత్రం దిస్ 2 బిట్‌కాయిన్‌లో తిరిగి ఎంటర్ అవ్వడానికి ఎక్సలెంట్‌గా యాక్ట్ అయితాయి. ఓకేనా? సో డోంట్ ఫర్గెట్ అండ్ డోంట్ లీవ్ థీస్ సపోర్ట్స్. సో నెక్స్ట్ బిట్‌కాయిన్ రేస్‌లో ఉండాలి అని అనుకుంటే ఈ సపోర్ట్స్ మిస్ అవ్వకండి. ఓకేనా? సో సేమ్ అలాగే ఇక్కడ టార్గెట్స్ వచ్చేటప్పటికి ఈ జోన్ ప్రీవియస్‌గా ఏదైతే సపోర్ట్ తీసుకుందో ప్రీవియస్ సపోర్ట్స్ మనకు టార్గెట్స్ అయితాయి. ఇది టార్గెట్ 1 అయితుంది. ఇది టార్గెట్ 2 అయితుంది. సో అండ్ ఇక్కడ మనం ఈ లెవెల్‌ని ఈ 102 లెవెల్‌ని ఇక్కడకు మూవ్ చేసుకుందాం. ఓకే. సో దిస్ విల్ టార్గెట్ 3. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ బిట్‌కాయిన్.
కమింగ్ టు ఇథీరియం ప్రీవియస్‌లీ డ్రా చేసుకున్న కీ లెవెల్స్ ఇవి. సో, వీటి మధ్యలోనే ఇథీరియం అనేది కన్సాలిడేట్ అవుతుంది. ఓకే. సో, రెడ్ క్యాండిల్, గ్రీన్ క్యాండిల్, రెడ్ క్యాండిల్, గ్రీన్ క్యాండిల్ ఇట్లానే ఫార్మ్ అవుతుంది. అండ్ ఈ 3400 లెవెల్ ఏదైతే ఉందో ఇది చాలా మంచి కీ లెవెల్ అవుతుంది. దీన్ని బ్రేక్ చేయలేకపోతుంది. వన్స్ ఇది బ్రేక్ అయ్యి సస్టైన్ అయితే ఈ 3400 అబోవ్ సస్టైన్ అయితే ఇన్ డైలీ టైమ్ ఫ్రేమ్ ఇథీరియం అనేది హ్యూజ్‌గా పంప్ అయ్యే అవకాశం ఉంది. సో, యాస్ ఆఫ్ నౌ ఇథీరియంలో ఫ్యూచర్ ట్రేడింగ్ అనేది అంత అడ్వైజబుల్ కాదు. ఇఫ్ యూ వాంట్ టు బై ఇథీరియం, సో, ప్రీవియస్‌లీ నేను చెప్తూనే వస్తున్నాను ఇక్కడ ఈ లెవెల్ నుంచి బై చేయమని చెప్పి. సో, ఆఫ్టర్ దట్ ఈ లెవెల్ బై చేయమని చెప్పాను. సో, ఇథీరియంలో ఇప్పుడు మీరు బై చేయాలి అని అనుకుంటే ఓకే. ఈ లెవెల్ ఏదైతే ఉందో 3300 ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది. ఈ సపోర్ట్ దగ్గరకు వస్తే ఇక్కడ బై చేయండి. సో, ఆఫ్టర్ దట్ హియర్ సో, దిస్ ఈస్ ద వరస్ట్ సినారియో సపోర్ట్ అండ్ బెస్ట్ సపోర్ట్ అవుతుంది. ఓకేనా? స్పాట్‌లోనే బై చేయండి. ఐయామ్ నాట్ సజెస్టింగ్ ఎనీ ఫ్యూచర్ ట్రేడింగ్ ఇన్ ఇథీరియం యాస్ ఆఫ్ నౌ. సో, కమింగ్ టు యూఎస్‌డిటీ డామినెన్స్ చూడండి. ప్రీవియస్‌లీ మన సపోర్ట్ ఏదైతే ఉందో ఈ సపోర్ట్‌ని బ్రేక్ చేసి డంప్ అయినట్లే డంప్ అయ్యి తిరిగి మళ్ళీ యెస్టర్‌డే ఒక మంచి క్యాండిల్ ఫార్మ్ అయింది. ఒక గ్రీన్ క్యాండిల్ ఫార్మ్ అయింది. బ్రేక్ అయింది. తిరిగి సపోర్ట్ తీసుకొని పంప్ అయ్యే పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి. యూఎస్‌డిటీ డామినెన్స్ పంప్ అవుతూ ఉంటే మార్కెట్ ఫాల్ అవుతుంది. యూఎస్‌డిటీ డామినెన్స్ డంప్ అయితే మార్కెట్ పంప్ అవుతుంది. ఓకేనా? సో, ఇక్కడ చూడండి ఇది కీ లెవెల్ అవుతుంది మళ్ళీ. సో, ప్రీవియస్‌లీ మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో ఇక్కడ డబుల్ టాప్ ప్యాటర్న్ ఫార్మ్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ డబుల్ టాప్ ప్యాటర్న్ ఫార్మ్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పాను. ఎక్సలెంట్‌గా ఇట్లానే ఫార్మ్ అయ్యి తిరిగి మళ్ళీ ఫాల్ అయింది. సో, సేమ్ అలాగే ఇక్కడ డబుల్ టాప్ ప్యాటర్న్ ఫార్మ్ అయితుందా అని చెక్ చేసుకోవాలి మనం. మేబీ ఇక్కడి వరకు పంప్ అయితే ఆల్ట్ కాయిన్స్‌లో మళ్ళీ అగైన్ ఒక 5-10% డెఫినెట్‌గా ఫాల్ ఉంటది. సో, ఈ లెవెల్ దగ్గర డబుల్ టాప్ ప్యాటర్న్ ఇలానే ఫార్మ్ అయితే హ్యూజ్‌గా తిరిగి మళ్ళీ ఫాల్ అవుతుంది. అప్పుడు ఆల్ట్ కాయిన్స్ ఆర్ బిట్ కాయిన్ మళ్ళీ హ్యూజ్‌గా పంప్ అయ్యే అవకాశం ఉంది. ఓకేనా? సో, ఒకవేళ ఇది మిస్ అయితే సో, ఇది కూడా బ్రేక్ చేసి తిరిగి పంప్ అయితే నెక్స్ట్ కీ లెవెల్ ఈస్ హియర్ ఇది. ఈ లైన్. ఎందుకనంటే ప్రీవియస్‌గా చూడండి ఇక్కడ ఒక మంచి సపోర్ట్ కింద యాక్ట్ అయింది కాబట్టి ఇప్పుడు ఇది రెసిస్టెన్స్ కింద యాక్ట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఓకేనా? ఇక్కడి వరకు ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. ఇక్కడి వరకు ఎక్స్‌పెక్ట్ చేస్తే దిస్ ఈస్ వెరీ హ్యూజ్ అవుతుంది. దీన్ని రిమూవ్ చేస్తున్నాను యాస్ ఆఫ్ నౌ. సో, ఐయామ్ ఎక్స్‌పెక్టింగ్ దిస్ లెవెల్ ఆఫ్టర్ దట్ దిస్ లెవెల్ ఓన్లీ. సో, కమింగ్ టు అదర్స్ డామినెన్స్. సో, ప్రీవియస్ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాము. ఇది లో అనుకుంటే సో, డబుల్ బాటమ్ ఫార్మ్ అయింది. తిరిగి దీన్ని బ్రేక్ చేసింది. హైయర్ హైస్, హైయర్ లోస్, హైయర్ హైస్, హైయర్ లోస్, హైయర్ హైస్ ఫార్మ్ చేసింది. సో, ఇక్కడ ఉన్నప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాము. సో, దీన్ని బ్రేక్ చేయాలి. బ్రేక్ చేస్తే ట్రెండ్ రివర్స్ అవుతుంది అని. సో, కమింగ్ టు వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో కూడా చూడండి ఈ హైని బ్రేక్ చేసింది. ఓకే. మంచి విక్ ఫార్మ్ అయింది. ఈ 2 సపోర్ట్స్ దగ్గర తిరిగి మళ్ళీ అదర్స్ డామినెన్స్ సస్టైన్ అయ్యి పంప్ అయ్యే అవకాశం ఎక్కువుంది. ట్రెండ్ రివర్స్ అయింది. సో, ఐయామ్ టెల్లింగ్ యూ ఆల్మోస్ట్ ఇక్కడ నుండి ఇక్కడ ఆల్ట్ కాయిన్స్‌లో ఇన్వెస్ట్ చేయమని చెప్పాను. ఇక్కడ ఆల్ట్ కాయిన్స్‌లో ఇన్వెస్ట్ చేయమని చెప్పాను. అండ్ ఇప్పుడు ఈ 2 జోన్స్ దగ్గర, ఈ 2 లెవెల్స్ దగ్గర దిస్ ఈస్ ద గోల్డెన్ ఆపర్చునిటీ అండ్ లాస్ట్ ఆపర్చునిటీ అని నేను అనుకుంటున్నాను. ఓకేనా? సో, ఇది మిస్ అయితే తిరిగి మళ్ళీ ఆల్ట్ కాయిన్స్‌లో బాటమ్‌లో ఎంటర్ అవ్వడం అనేది పాసిబుల్ కాదు. ఓకేనా? సో, దిస్ ఈస్ ఇట్ నౌ. క్రిప్టోకి సంబంధించిన మేజర్ న్యూసెస్ అయితే ఏం లేవు. ఏదైనా న్యూస్ ఉంటే టెలిగ్రామ్ ఛానెల్‌లో పోస్ట్ చేస్తాను. జాయిన్ ద టెలిగ్రామ్ ఛానెల్. లింక్ ఈస్ ఇన్ ద డిస్క్రిప్షన్. సో, మీకేదైనా చార్ట్ ప్యాటర్న్ కావాలి అన్నా సరే, చార్ట్ అనాలిసిస్ కావాలి అంటే కామెంట్ డౌన్ బిలో. ఈ కంటెంట్ యూజ్‌ఫుల్ అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ట్రేడ్ వైస్ బీ ఇన్ ప్రాఫిట్స్. థాంక్ యూ.